యాంకర్ రాధిక అంత పిరికిది కాదు. ఆత్మహత్యపై కొనసాగుతున్న దర్యాప్తు. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ రాధిక ఆత్మహత్యపై విచారణ కొనసాగుతుంది. ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు పోలీసులు. ఇక రాధిక కొడుకును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. దర్యాప్తు ముమ్మరంగా రాధిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు పోలీసులతో చెప్పారు. రాధిక స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇంకొంతమంది రాధిక సహోద్యోగులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. దీంతో రాధిక ఆత్మహత్యకు డిప్రెషనే కారణమా లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాధిక కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్కు ప్యాటర్న్ లాక్ ఉండడంతో సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నారు అని సమాచారం. కాల్ డేటా అనాలిసిస్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయోమోనని భావిస్తున్నారు. తన వ్యక్తిగత సమస్యల గురించి ఆమె ఎవరితోనైనా మాట్లాడడం లేదా మెసేజ్లు పంపించడం జరిగిందా అన్న దానిపై ఆరా తీయనున్నారు. కాగా ఆదివారం రాత్రి విధులను ముగించుకొని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి ఇంట్లో కూడా వెళ్లకుండా డైరెక్టుగా 5వ అంతస్తు పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు యాంకర్ రాధిక. యాంకర్ రాధిక గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.